సెప్టెంబర్ 30 యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుండి 26 వచనములు. 20వ వచనంలో ఆ తరువాత 3 వచనాల్లో ప్రభువు తన ప్రజల కోసం మరొక అంశం ప్రార్థించడానికి ముందుకు సాగాడు. వారు ఏకమై ఉండవలనని ఆయన ప్రార్థించాడు. 11 మంది అపోస్తలుల పక్షంగా ఆయన ఇదివరకే దీన్ని ప్రస్తావించాడు. కానీ ఇప్పుడు ఆయన ఈ సందర్భంలో తన ప్రార్థనను విశాలపరిచి 11 మందికి మాత్రమే కాక భవిష్యత్తులోని విశ్వాసులందరి కోసం ఆయన ప్రార్థించాడు. వారి వాక్యము వలన ఆయన యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ప్రతి యుగంలోనూ విశ్వాసులందరికీ రక్షణ మరియు పవిత్రీకరణ అవసరం. కానీ 11 మందికి అంతకు మించి అవసరం. ఎందుకంటే వారే మొదట లోకాన్ని ఎదుర్కొని యుద్ధ భారాన్ని మోయాలి. కొన్ని విధాలుగా చూసుకుంటే సంఘం ఆరంభంలో మొదట ఏకమై ఉండడం అంత సులువే, కానీ వారు భద్రపరచబడి పరిశుద్ధపరచబడడం మరింత కష్టం. గత 300 సంవత్సరాల్లో ఆంగ్ల క్రైస్తవుల మధ్య ఐక్యత ఆవశ్యకత మరియు వివాదం ప్రభు ఉద్దేశాన్ని పాడుచేసే నీచమైన విశ్వాసుల మాదిరి. మన ప్రభువు విజ్ఞాపన ప్రార్థన విస్తీర్ణత ఎంత విశాలంగా ఉందో మనం గమనిద్దాం. ఆయన కేవలం ప్రస్తుత విశ్వాసుల కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తు విశ్వాసుల కోసం కూడా ప్రార్థించాడు. మన ప్రార్థనల విషయంలో కూడా అలాగే ఉండాలి. మనం భవిష్యత్తును చూసి ఇంకా జన్మించని విశ్వాసుల కోసం ప్రార్థించాలి. కానీ వెనుకకు చూచి మరణించిన విశ్వాసుల కోసం ప్రార్థించకూడదు. ఇతరుల కోసం, స్నేహితుని బిడ్డల కోసం ప్రార్థించడంలో ఎంతో గొప్ప ప్రోత్సాహం ఉందని జార్జ్ న్యూటన్ గమనించాడు. ఇంకా నమ్మకుండా ఒక రోజున నమ్మే వారి కోసం ఆయన ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ప్రకటించబడే వాక్యం మనుష్యులు నమ్మే సాధనంగా ఎలా ప్రస్తావించబడిందో మనం గమనించాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవుని వాక్య ప్రసంగం కంటే ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే సంఘం దేవుని ఆశీర్వాదాలను కలిగి ఉండదు. ఎందుకంటే అది దేవుని క్రమాన్ని తిరస్కరిస్తుంది. ధ్యానం కోసం నిజమైన ఇతర విశ్వాసులతో నీ ఐక్యతను చూపడానికి నీవు ఏ విధంగా ప్రయత్నిస్తున్నావు? నీవు స్వయం తృప్తిగల ఏకాంత ద్వీపంలో ఉన్నావా?